ఆ ప్రేమ స్వరూపి యొద్ద నుంచి మనిషి ప్రేమను పొందాలి మొదట, ఆ తర్వాత ప్రేమను కనబరచాలి. ఒక కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే జీవితంలో అన్ని సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా సరైన విధానంలో కొనసాగాలంటే ప్రేమ అవసరం. ప్రేమ లేకుంటే ఈ బాంధవ్యాలు అనేటువంటివి సరిగా కొనసాగవు. దేవుని ప్రేమను మనం ఎంతగా అర్థం చేసుకుంటామో, దేవుని ప్రేమను మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా దీవించబడతాం. ఆయన వాక్యం వినుట ఆవశ్యకం కనుక దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన వచనానికి మనం వెళ్దాం. చూడండి, 1 యోహాను 4వ అధ్యాయం 7, 8 వచనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలిసిన విధంగానే దేవుని ప్రేమ అనే అంశం మీద కొద్ది వారాలుగా మీ మధ్యలో బోధించుకుంటూ వస్తున్నాం. ఇది 5వ వారంగా మీ మధ్యలో ఈ అంశం మీద బోధించడానికి మరలా మీ మధ్యలో ఉన్నాను. దేవుని ప్రేమ, బైబిల్ చెప్తుంది దేవుడు ప్రేమా స్వరూపి అని. ఇదే మాట యాంప్లిఫైడ్ బైబిల్లో గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ యాంప్లిఫైడ్ బైబిల్లో గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది. అంటే దేవుడు ప్రేమయై ఉన్నాడు. అది చాలా పరమార్థంతో రాయబడినటువంటి తర్జమా. ఆ మాటను ఎట్లా అర్థం చేసుకున్నారంటే, దేవుడు ప్రేమయై ఉన్నాడు అంటే నీ దగ్గర ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమనే దేవుడు అన్నారు. కానీ యోహాను ఆ విషయాన్ని మనకు తెలియపరచడం లేదు. దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రేమా స్వరూపి అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమా స్వరూపి, అది మనం మొదట అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అది మనం అర్థం చేసుకొని మనం ముందుకు సాగినప్పుడు మన జీవితం విజయవంతంగా ఉంటుంది. జీవితంలో సమాధానం, శాంతి, నెమ్మది, కుటుంబంలో ఆశీర్వాదాలు మనం కలిగి జీవిస్తాం. దేవుని ప్రేమను మనం ఎంతగా అర్థం చేసుకుంటామో, దేవుని ప్రేమను మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా దీవించబడతాం. మనం ఏం చూసుకుంటూ వచ్చామనేటువంటి విషయాలు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మనిషి దేవుని ప్రేమ సృష్టి. మనిషి మొదట ప్రేమను పొందాలి, ఆ తర్వాత ప్రేమను కనబరచాలి. ప్రేమా స్వరూపి అయినటువంటి దేవుడు ఎట్లా సృష్టించుకున్నాడంటే ప్రేమగా సృష్టించుకున్నాడు. ఆ ప్రేమ స్వరూపి యొద్ద నుంచి మనిషి ప్రేమను పొందాలి మొదట, ఆ తర్వాత ప్రేమను కనబరచాలి. ఒక కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే జీవితంలో అన్ని సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా సరైన విధానంలో కొనసాగాలంటే ప్రేమ అవసరం. ప్రేమ లేకుంటే ఈ బాంధవ్యాలు అనేటువంటివి సరిగా కొనసాగవు. అయితే ప్రేమ మొదట పొందకుండా దాన్ని కనబరచడానికి చాలా కష్టం. ప్రేమ మొదట పొందాలి, ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలి. కానీ ఈ లోకంలో ప్రేమను వెతుక్కుంటూ వెళ్తుంది, కానీ లోకంలో అది దొరకదు అనేటువంటిది విషయము గ్రహించాలి. ప్రేమకు అర్థం చెప్పాలంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో చెప్తారు కదండి, తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదు అంటారు. కొన్నిసార్లు అందులో కూడా స్వార్థం కనపడుతుంది. ఎందుకంటే బిడ్డను కని వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, బిడ్డను పాడేసి వెళ్ళిపోతున్నారు, నాకొద్దు బిడ్డలని అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొన్నిసార్లు ఆ ప్రేమలో కూడా ఎక్కడో కొంచెం మసక, లోకంలో పాపం ప్రవేశించిన ఆ మసక అనేటువంటిది కనబడుతుంది. కానీ నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే అది దేవుని యొద్ద నుంచి మాత్రమే కదిలి వస్తుంది. కాబట్టి మనిషి ప్రేమను పొందాలి. భార్యాభర్తలు ఇద్దరు సమాధానంగా ప్రేమతో బతకాలంటే వాళ్ళు మంచిగా ప్రార్థన చేస్తారండి. చాలామంది చూసారా, భార్యాభర్తలు వాళ్ళు ప్రార్థనా పరులే, వాక్యం చదువుతారు, మందిరానికి వెళ్తారు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకునేటోళ్ళు పడిపోతున్నారు. అది చివరి దాకా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రాముఖ్యమైనది ఒకటి లేదు, ప్రేమ లేదు.
ప్రేమ లేకపోవటం ద్వారానే అన్ని సమస్యలకు కారణం ఏర్పడుతుంది. వాళ్ళు మొదట దేవుడు ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుని నుంచి వాళ్ళు ప్రేమను పొందాలి, ఆ ప్రేమను ఎక్కువగా తెలుసుకోవాలి. దేవుని యొద్ద నుంచి ఆ ప్రేమను పొంది ఆ ప్రేమను జీవితంలో వాళ్ళు ఒకరి పట్ల ఒకరు కనబరుచుకుంటూ దేవునికి లోబడి ముందుకు వెళ్ళాలి. భార్య భర్తకు లోబడినప్పుడు అది దేవునికి లోబడినట్లు, భర్త భార్యను ప్రేమించినట్లు, అది దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చినట్లు. చాలామంది అనుకుంటారు, నా భర్తకు నేను చెప్పిన మాట వినాలన్నా, భార్య అనుకుంటుంది, భర్త అనుకుంటాడు నేను ఎవరినైనా ప్రేమిస్తాను కానీ ఈమెను ప్రేమించను అంటాడు. నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు. నీ భార్యను నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నావు? నీ భార్య కాదు. బైబుల్ ఏం చెప్తుంది? క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా నువ్వు నీ భార్యను ప్రేమించాలి. ఆ క్రీస్తు సంఘాన్ని ఎట్లా ప్రేమించాడు అది బైబుల్ చెప్తుంది. దాన్ని విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా, ఆ ప్రేమను పొందాలా. యేసు ప్రభు ఎట్లా ప్రేమించాడు? ఆయన మనలో ఏమైనా క్వాలిటీస్ చూసి ప్రేమించాడా, లేకపోతే ఎలా ప్రేమించాడని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ విధమైన రీతిలో నీ భార్యను ప్రేమించని బైబిల్ చెప్తుంది. భార్యకు భర్తకు అన్ని విషయాల్లో లోబడమని చెప్తుంది. ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మనకు ఒక వివాహ జీవితంలో కావచ్చు, అన్ని సంబంధాలలో కావచ్చు, ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు శాంతి, సమాధానం, నెమ్మది, విజయం అనేటువంటిది మన జీవితంలో ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చూస్తూ దేవుడు ప్రేమ స్వరూపి అని అర్థం చేసుకుంటూ పోయిన వారం మనం ఏం చూసామంటే, ప్రేమ స్వరూపి అనే దేవునికి కోపం ఉండకూడదు కదా. ఉండొచ్చా, ఉండకూడదా అండి? మీరు దేవుని నమ్ముకున్నారు, కోపడవచ్చా అంటారు. యేసుప్రభుని నమ్ముకున్నారు, మీరు కోపడవచ్చా? మీకు అసలు కోపం రాకూడదు కదా అంటారు. చాలామంది ఏమంటారు, దేవుని నమ్ముకున్నారు, నీకు కోపడవచ్చా, అంత కోపం ఉండొచ్చా, కోపడవచ్చా నువ్వు అని అంటారు. ప్రేమ కోపం రెండు కలిసి నడవగలవు అని చెప్పి పోయిన వారం చూపించాను. ప్రేమ కోపం రెండు కలిసి నడవగలవు. ఒక నీతి గల వ్యక్తి, న్యాయంగా బ్రతకాలనుకున్న వ్యక్తి అన్యాయం చూసి కోపడతాడా? కోపడండి, ఖచ్చితంగా కోపడతాడు. బైబిల్ చెప్తుంది దేవుడు నీతి గల న్యాయాధిపతి కాబట్టి ఆయన ప్రతిదినం కోపం వస్తుంది ఆయనకి. 7వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది. ఆయన నీతి గల న్యాయాధిపతి కాబట్టి ప్రతిదినం కోపం వస్తుంది ఆయనకు. ప్రతిదినం కోపడుతున్నాడు. ఎందుకు? నీతి న్యాయమైన ఎదురు చూస్తున్నాడు. ఒక వ్యక్తి నిజమైన వ్యక్తిగా ఉండాలంటే అతడు అన్యాయం చూసి కోపడాలి. కోపడలేదంటే అతడు మనిషే కాదు. 3 కారణాలు చెప్పాను. ఈ 3 కారణాలను బట్టి తప్ప ఒక మనిషి కోపం తెచ్చుకోవడానికి అవకాశం లేదు. ఏంటి? రోషం లేని వాడైతే అతనికి కోపం రాదు. నాకెందుకు, వాళ్ళు ఎట్లా పోతే, ఏం అన్యాయం జరిగితే నాకెందుకు, రోషం లేదు, ఏమన్నా తుడుచుకొని పోతుంటాడు. ఆయనకు ఎటువంటి కోపం రాదు. రెండవది ఏంటంటే జ్ఞానం లేదు, తెలివి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా అనే విషయము అతనికి జ్ఞానం లేదు కనుక అందుకు కోపం రాదు అతనికి. మూడోది ఏంటి? అక్కడ జరిగిన అన్యాయం ఇతను కూడా చేస్తున్నాడు కాబట్టి ఇతని కోపం రావడం లేదు. ఈ 3 కారణాలను బట్టి తప్ప ఒక నిజంగా వ్యక్తి, న్యాయాన్ని ఎదురు చూసే వ్యక్తి, ధర్మాన్ని కోరుకునేటువంటి వ్యక్తి, నీతిని ఎదురు చూసేటువంటి వ్యక్తి అన్యాయంను చూసి ఖచ్చితంగా కోపడతాడు. ఒక మనిషి అట్లయితే సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన కోపడొద్దు అంటారా? ఆయన ఖచ్చితంగా పాపం మీద ఆయన కోపం ఉంది. దీన్ని అర్థం చేసుకుంటూ మనం ఏం చూసామంటే, పాపమును ఆయన కేవలం ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం, అందుకే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే గద్దిస్తాం. కొంతమంది పిల్లల్ని భలే తిడతారు. పిల్లలు లేనప్పుడు నాకు పెళ్ళైన తర్వాత 3 ఏళ్ళకు పిల్లలు అయినారు. పిల్లలు పుట్టినప్పుడు నేను అసలు కొట్టకూడదు, బాగా చూసుకోవాలా పిల్లల్ని అనుకున్నా. ఇప్పుడు చూస్తే రోజు కొట్టాల్సింది వస్తుంది. ఎందుకంటే కొన్ని తప్పైన విషయాల్లో పిల్లలు పెరుగుతున్నప్పుడు కొన్ని మార్గాలను వాళ్ళని సరి చేయడానికి బెత్తం వాడాల్సింది వస్తుంది. నువ్వు నిజమైన వ్యక్తివి అయితే కోపం, న్యాయమైన కోపం నీకు ఉండాలి. అది లేకుంటే నువ్వు మనిషివే కాదు. న్యాయమైన కోపం ఉండాలి. న్యాయమైన కోపము ఎందుకు ఉండాలి? మన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి, ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి న్యాయమైన కోపం కలిగి ఉండటంలో ఏ తప్పు లేదు అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాం. కానీ
దేవుడు పాపమును కేవలం ద్వేషిస్తున్నాడు, పాపిని ప్రేమిస్తున్నాడు. మీ పిల్లల్ని ఎందుకు గద్దిస్తున్నారు? వాడు చేసిన తప్పును బట్టి వాడిని గద్దిస్తున్నాడు. కానీ నీ కుమారుడి మీద కోపం ఉందా లేదా? నీ కుమార్తె మీద ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంది. నీ కుమార్తె ఇట్లా ఉండాలి, కానీ ఇట్లా లేకుండా తప్పుడు విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపుతుందని కోపం వస్తుంది. కానీ ఆమె మీద ప్రేమనే ఉంది. కుమారుడి మీద ప్రేమ ఉందంటే ప్రేమ ఉంది, కానీ తిడుతున్నాం. ఎందుకు తిడుతున్నాం? ఎలా ఉండాల్సిన వాడు ఎట్లా ఉంటున్నాడు అని చెప్పి కోపంతో మనం కొన్నిసార్లు గద్దిస్తున్నాం. యాస్టిస్గా దేవుని విషయానికి వస్తే ఇట్లా ఉండాల్సిన వాళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పి దేవుడు ప్రతిదినం పాపం మీద కోపంతో రగిలిపోతున్నాడు. పాపి అయిన మనల్ని ప్రేమిస్తున్నాడు మారు మనసు పొందాలని. హల్లెలూయా. కాబట్టి ఇది మనం అర్థం చేసుకుంటూ వచ్చిన తర్వాత 2 తప్పైన అభిప్రాయాలు మనం చూసాం. అదేంటంటే, తండ్రి కోపం గలవాడు, కుమారుడు ప్రేమ గలవాడు. తండ్రి ఎప్పుడు కోపంగా ఉంటాడు అని క్రైస్తవ లోకంలో ఒక తప్పైన అభిప్రాయం ఉందండి. తండ్రి కోపం గలవాడు, తండ్రి ఎప్పుడు కోపంగానే ఉంటాడు. కుమారుడు ప్రేమ గలవాడు, మన కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడు. క్షమించండి, దయ చూపుతేవా అని అడుగుతుంటాడు. ప్రధాన యాజకుడిగా ఆయన ఉండి మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తండ్రి కోపం చల్లారిపోతుంది అని మనం అనుకుంటాము. కాదండి, దేవుడు లోకముని ఎంతో తండ్రి ప్రేమించి కుమారుని పంపించాడు. తండ్రి కుమారుడని వేరు చేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే తండ్రి కోపం గలవాడు, కుమారుడు ప్రేమ గలవాడు అంటే అది తప్పైన అభిప్రాయం అని చెప్పాను. రెండవదిగా ఏం చూసాం? పాత నిబంధనలో దేవుడు కోపంగా ఉన్నాడు, కొత్త నిబంధనలో దేవుడు ప్రేమగా మారాడు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సందర్భాలు చదివి అక్కనే నిలబడిపోతారు. వద్దుగా ఈ పరిస్థితులన్నీ చదువుతుంటే దేవుడు ప్రేమ గలవాడని ఎక్కడ అర్థమవుతుందండి? ఇక్కడ అర్థం కావడం లేదు. ఆయన కోపం గలవాడు. పాత నిబంధనలో కొంచెం కోపంగా ఉన్నాడు, కొత్త నిబంధనకు వచ్చేసరికి మనసు మార్చుకొని ప్రేమగా మారిపోయినాడని చెప్పి ఇంకొక తప్పైన అభిప్రాయం ఉంది. లేదు, కొత్త నిబంధనలో కంటే అత్యధికంగా ఆయన ప్రేమ పాత నిబంధనలోనే బయలుపరచబడుతుందని పోయిన వారం నేను చూపించాను. విలాప వాక్యంలో 3లో, తర్వాత యోనా పుస్తకంలో నుంచి కూడా నేను చూపించాను. అటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథం మొత్తంలో మీరు చూడొచ్చు. యోనా తార్షీసుకు ఎందుకు పారిపోయాడు? నినివే పట్టణానికి వెళ్ళి ప్రసంగం చేయమంటే తార్షీసులకు ఎందుకు పారిపోయినాడంటే, ఈ నినివే పట్టణస్తులని ఒకవేళ నేను వెళ్ళి ప్రసంగం చేసిన అనుకో, వాళ్ళు మారుమనసు పొందితే ఈయన వదిలిపెడతాడు, దీని బదులు వాళ్ళు నశించిపోతేనే బాగుంటుంది అని చెప్పి పారిపోయినాడు తార్షీసుకి. ఎందుకు పారిపోయినాడంటే ఇందుకే, వీళ్ళకు క్షమాపణ ఎందుకు, వీళ్ళకు మారుమనసు ఎందుకు? వీళ్ళకు పోయి ఎవరు ప్రసంగం చేస్తారు? కుదరదు. వీళ్ళకు నాశనం రావాలి, వీళ్ళకు కీడు జరగాలి, వీళ్ళు నశించిపోవాలి. దేవుని యొక్క కరుణకు వీళ్ళు పాత్రులు గారు, వీళ్ళు నశించిపోవాలి అని చెప్పి దేవుని మాటనే ధిక్కరించి తార్షీసుకు పారిపోతున్నాడు. తార్షీసుకు పారిపోతే దేవుడు వదిలిపెట్టలే. తిమింగలం కడుపులో ఉన్న పనసంగా పట్టుకొని వచ్చినాడు బయటికి. పట్టుకొని వచ్చి గడ్డకు కక్కించి ఇంకా పోయి పరిచర్య చేసుకుంటా ప్రభు అంటే ఒక్క ప్రసంగం చేసి పెద్ద రిజల్ట్ వచ్చింది. ఒకటే ప్రసంగం చేశాడు. పట్టణానికి వెళ్ళి 3 దినాల ప్రయాణంతో వెళ్ళి యోనా పుస్తకంలో ప్రసంగం చేస్తే అందరూ మారు మనసు పొందారు. యోనా కోపం వచ్చింది. నేను ఇందుకే తార్షీసుకు పారిపోయింది. నువ్వు కటాక్షం కలిగిన దేవుడవు, బహుశాంతం కలిగిన దేవుడు, పశ్చాత్తాపపడి కీడు చేయక మానే దేవుడు అని చెప్పి నాకు ముందే తెలుసు. అందుకే నేను తార్షీసుకు పారిపోయాను దేవా అని చెప్పి కోపంతో రగిలిపోయినాడు. దేవుడు ఒక గుణపాఠం చెప్పాడు చూడండి యోనాకు. దేవుని ప్రేమ అక్కడ మనం చూసాం. ఏంటో తెలుసా? ఒక సొర చెట్టును మొలిపించి ఒక రాత్రిలో ఉండి పెరిగిపోయిన ఆ సొర చెట్టు గురించే నువ్వు ఇంత విచారపడుతున్నావు. ఇంత విస్తారమైన జనాల గురించి నేను ఆలోచించొద్దా? కుడి ఎడమలు ఎరగని జనాలు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఈ పశువులను నేను ఆలోచించొద్దా అని చెప్పి యోనా పుస్తకం ముగించాడు. యోనాకు ఒకటే గుణపాఠం, ఆయన కటాక్షం కలిగిన దేవుడు అని చెప్పి మారు మనసు పొందిన వాళ్ళందరినీ క్షమిస్తాడు. ఆయన దయామయుడు, కటాక్షం కలిగిన దేవుడు అని వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి వాళ్లకు గుణపాఠం చెప్పాడు. తర్వాత యోనాకు కూడా దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పి ఆయన చూపించాడు. కాబట్టి పాత నిబంధనలో అత్యధికంగా దేవుని ప్రేమ బయలుపరచబడింది. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి తిప్పండి. ఇందాక మనం చదివిన వచనము 31వ అధ్యాయం 3వ వచనం మాత్రం చదువుదాం చూడండి. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏమంటున్నాడు చూశారండి? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇది యాంప్లిఫైడ్ బైబిల్లో ఎవర్ లాస్టింగ్ లవ్ అని ఉంటుంది. శాశ్వతమైన ప్రేమ.
శాశ్వతమైన ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడంట. ఎటువంటి ప్రేమ? ఈ లోకంలో మీరు సాధారణంగా ఎటువంటి ప్రేమలు చూస్తారండి? నీ దగ్గర అన్నీ ఉంటేనే ప్రేమిస్తారు, కరెక్టే కదా? డబ్బు ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర అన్నీ బాగుంటేనే నిన్ను ప్రేమిస్తారు. ఏమి లేకపోతే ప్రేమిస్తారా నిన్ను? అన్నీ ఉన్నాయనుకోండి, మావోడే మాకు దూరపు చుట్టమవుతాడు, దగ్గర చుట్టమవుతాడు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అదే ఏం లేవనుకోండి, వానితో మనకెందుకు అని చెప్పి నీకెళ్ళి కూడా చూడరు. అసలు నిన్ను ప్రేమతో పలకరించరు, నిన్ను దూరం పెడతారు. అన్నిటినీ చూసి ప్రేమించే ప్రేమ నీ దగ్గర. ఈ ప్రేమ ఎట్లాంటిదంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానంటే, పుట్టినది మొదలుకొని చచ్చిపోయే వరకు నిన్ను ప్రేమిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి తీసుకుపోయే ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చనిపోయే వరకు ప్రేమిస్తున్నాడు, చనిపోయిన తర్వాత పరలోకానికి తీసుకుపోతున్నాడు. ఈ ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది మనం కలిగి జీవిస్తాం ఎటువంటి పరిస్థితుల్లోనైనా. ఎందుకంటే ఆయన కొంతకాలం ప్రేమించి వదిలిపెట్టే దేవుడు కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనము చివరికి ఆయన సన్నిధికి, నిత్య జీవనంలోకి ఆయన తీసుకుపోతున్నాడు. అటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇదేంటంటే శాశ్వతమైన ప్రేమ అనేటువంటిది, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు అంటున్నప్పుడు, మనిషిని సృష్టించినప్పుడు ఆయన ప్రేమ స్వరూపి కదా, ఆ ప్రేమను కనబరచడానికి ఆయనకు ఒకరు కావాలి. అందుకే మనుషులను సృష్టించుకున్నాడు. మనిషిని సృష్టించినప్పుడు ఎట్లా సృష్టించాడు? తన పోలికలో తన స్వరూపమందు నరులను సృష్టించాడు. అంటే తానే తీర్మానం తీసుకోవాలా, తానే ఆలోచన చేయాలా, తానే తన జీవితంలో మంచిని ఎంచుకోవాలా, చెడుని దూషించాలి అని చెప్పి దేవుడు ఏ విధంగా ఆలోచన చేయగలుగుతాడో ఆ రీతిలో మనిషిని సృష్టించాడు. అందుకే అట్లా సృష్టించాడు కాబట్టి ఏదైనా తోటలో ఆ ఫలాన్ని తింటున్నప్పుడు ఆపలేదు. చాలామంది ఏమనుకుంటారు తెలుసా అండి, వాళ్ళు ఇట్లా చేయి పెట్టినప్పుడే చేయి నరికేసింటే అయిపోతుండే కదా, ఎంత బాగుంటుండే. అది ఇప్పుడు ఎక్కువ అవసరం. కాలో చేయి ఇరగొట్టు, అప్పుడే మారేది కాదు. కాలో చేయి ఇరగొడితే దేవుడు పరలోకంలో కూర్చొని ఈరోజు ఎవరు కాలు ఇరగొడదాం, వీళ్ళ నెత్తి మీద శాపాన్ని గుమ్మరిస్తే కానీ అప్పుడు సరిగారు వీళ్ళని దేవుడు అక్కడ కూర్చున్నట్లా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుడు ఆ పనిలో లేడండి. దేవుడు ఆ పనిలో లేడు. ఆ పనిలో ఉన్న దేవుడైతే తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపిస్తాడు? సిలువ మరణం పొందినంతగా ఎందుకు మన కొరకు చేస్తాడు? తప్పైన పిక్చర్ని పక్కన పెట్టాలి. హల్లెలూయా. బైబుల్ చెప్తున్న పిక్చర్ ఏంటి? ఆలోచన చేస్తున్న పిక్చర్ ఏంటి? బైబుల్ చూపిస్తున్నటువంటి పిక్చర్ ఏంటి? నువ్వు చూస్తున్న పిక్చర్ ఏంటి? దేవుని గురించి నీ పిక్చర్ ఎట్లా ఉంది మనసులో? నీ పిక్చర్ ఎట్లా ఉంటుందో జీవితం కూడా అట్లే ఉంటుంది. పిక్చర్ దరిద్రమైన పిక్చర్ మనసులో ఉందనుకో, జీవితం దరిద్రంగానే ఉంటుంది. పిక్చరు దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా మన మనసులో పిక్చర్ ఉందనుకోండి, అదే మన జీవితంలో జరుగుతుంది. దేవుని గురించినటువంటి పిక్చర్ ఏముంది నీలో? ఆయన ప్రేమను గురించి ఏమనుకుంటున్నావు? ఆయన సృష్టిని గురించి ఏమనుకుంటున్నావు? అంతా కరెక్టే, కానీ ఆ ఫలాలు తినేటప్పుడు ఆపొచ్చు కదా. ఒక కుటుంబంలో ప్రార్థన చేయడానికి ఒకరు వెళ్ళినారు చూడండి. ఇటువంటి సందర్భం మీ ఇంట్లో కూడా ఒకవేళ అలాంటి సందేహం మీ కుటుంబంలో కూడా వచ్చిందో లేదో తెలియదు, కానీ ఒక కుటుంబంలో ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ కుమారుడు చనిపోయాడు. వాళ్ళ కుమారుడు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి కుమారుడు చనిపోయాడు. ఎట్లా చనిపోయాడంటే ఆయన పురుగుల మందు తాగి చనిపోయినాడు. నా కుమారుడు ఎంత మంచోడు అంటే చాలా మంచోడండి. అతను నింటే మా జీవితం చాలా బాగుండేది, ఎవ్వరికి ఒక్కరోజు కూడా అన్యాయం చేయలే, మంచిగా బతికినాడు నా కొడుకు. కానీ ఆ పురుగుల మందు తాగేటప్పుడు దేవుడు ఒక మాట చెప్పిండొచ్చు కదా, ఆపొచ్చు కదా, ఆ పురుగుల డబ్బా తీసి పాడేయచ్చు కదా. దేవుడు మేము ఇంత ఆరాధిస్తున్నాం దేవుణ్ణి, ఇంకా వాళ్ళకి ఏం జవాబు చెప్తారు మీరు చెప్పండి? ఏదైనా తోటలో దేవుడు ఆ ఫలాలు తినకుండా ఆపొచ్చు కదా అన్నట్లే వీళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటే, దేవుడు మా కుమారుడు పురుగుల మందు తాగేటప్పుడు ఆపొచ్చు కదండి, ఆయనకు ఇంత ఆరాధిస్తున్నామండి, ఇంతగా ఆయనను నమ్ముకున్నాం కదా, ఆయనను ఆరాధిస్తున్నాం కదా, ఆయన ఒక మాట కొంచెం తప్పించితే కూడా నా కొడుకు బతుకుతుండే కదా, ఏమనలేదు, వాడు చచ్చిపోయినాడు.
దేవుడు ఎట్లా సృష్టించాడంటే ప్రేమతో సృష్టించాడంటే ఆయన స్వతంత్రుడిగా సృష్టించాడు. నువ్వే ఆలోచన చేయాలి, నువ్వే తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. జీవము మరణము, ఆశీర్వాదం శాపం నీ ఎదుట ఉన్నాయి. నీకు ఏది కావాలా? హోటల్లో పోయి కూర్చుంటారు, కూర్చొని యాదోడు తీసుకురాపో తెచ్చి ముందర మెనూ పెడతాడు. నీకు ఏది కావాలో ఎవరు ఆర్డర్ చేయాలా? దేవుడు వచ్చి ఆర్డర్ ఇస్తాడా? ట్రైన్లో వెళ్ళాలో, బస్సులో వెళ్ళాలో, ఫ్లైట్లో వెళ్ళాలో నువ్వు టికెట్ బుక్ చేసుకోవాలి. అది దేవా నువ్వు చెప్పు, ప్రార్థన చేసుకుంటా. నేను బస్సులో వెళ్దామంటే బస్సులో వెళ్తా, ట్రైన్లో వెళ్ళమంటే ట్రైన్లో వెళ్తా, లేదు ఫ్లైట్లో వెళ్ళామంటే నేను ఫ్లైట్లో వెళ్తా. నువ్వు చెప్పు దేవా అంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు తీర్మానం తీసుకో. ఎందుకు? నిన్ను బొమ్మ రిమోట్ లాగా సృష్టించానా? నా పోలికలో నిన్ను సృష్టించుకున్నా. నేను ఎట్లా ఆలోచన చేయగలిగిన మేధాశక్తి గలవాడనో అదే పోలికలో నిన్ను సృష్టించాను. మంచిని ఎంచుకో, చెడును వదిలిపెట్టు. జీవము మరణము నీ ఎదుట ఉన్నది, జీవాన్ని ఎంచుకో. మరణాన్ని వదిలిపెట్టు, మరణ సంబంధమైన విషయాలు వదిలిపెట్టు. ఆశీర్వాదం శాపం నీ ఎదుట ఉన్నాయి, నీకేం కావాలా? ఆశీర్వాదాన్ని ఎంచుకో అని అంటున్నాడు. అట్లా సృష్టించాడు. అందుకే ఏదైనా తోటలో వాళ్ళు ఫలాలు తింటున్నారు అన్నప్పుడు ఆయనకు తెలుసా అంటే ఆయనకు తెలుసు, అన్నీ చూస్తున్నాడు. కానీ ఎందుకు వాడు స్వతంత్రుడిగా నాకు దేవుడు వద్దు అని స్వతంత్రుడిగా తీర్మానం తీసుకున్నప్పుడు మనిషికి దేవుడు అడ్డం పడనే పడడు. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి, తను ప్రేమించడానికి తన పోలికలో మనుషులను సృష్టించుకున్నాడు. కాబట్టి తానే తీర్మానం తీసుకోవాలా, తానే మంచిని ఎంచుకోవాలా, తానే ఆలోచన చేయాలా. నువ్వు మంచి పని చేస్తుంటే దేవుడు నీకు సహాయం చేసి బలమును శక్తిని నీకు అనుగ్రహించి నేను ఇంకా ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే ఆలోచన చేసేది నీ పని. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా నీకు ఆలోచన చెప్తాడు. అయితే ఎవర్ లాస్టింగ్ లవ్ అంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. 90వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. చూసారా? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నువ్వే దేవుడవు. పర్వతములు భూమి ఇవన్నీ పుట్టక మునుపు ఆయన దేవుడుగా ఉండి శాశ్వతమైన ప్రేమతో అనే మాట ఉంది చూడండి. అంటే మనల్ని ఈ లోకాన్ని, భూమిని, పర్వతాలన్నీ సృష్టించడానికంటే ముందు ఆయన ఒక కవనెంట్, ఒక నిబంధన కలిగి ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. ఎందుకు తెలుసా అండి? మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఎందుకు? ఆయన ప్రేమాస్వరూపి కాబట్టి ప్రేమను కనపరుచుకోవడానికి త్రియేక దేవుడుగా మారాడు. ఆ ఒకరినొకరు నిబంధన చేసుకుంటున్నారు. పర్వతములు అన్నీ పుట్టక ముందుకు మనిషిని రక్షణార్థమై ప్రణాళికను వేసుకున్నారు అని చెప్పి మనకు బైబిల్ బోధిస్తుంది. అది ముందే ఎరగకపోతే ఆయన దేవుడుగా ఉండలేడు. మనిషి పాపంలో పడిపోతాడు, అతని కొరకు రక్షణ అవసరం అని చెప్పి దేవుడు అన్నీ సృష్టించకముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒక నిబంధనలోకి వస్తున్నారు. ప్రేమను కనబరిచి వారి రక్షణను చేయాలి, వారి రక్షణలోకి వారిని తీసుకురావాలి అని చెప్పి అపవాది యొక్క ఆ యొక్క దుర్నీతి అంతా కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఇద్దరు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఏంటి? నాది ఈ పని, నీది ఈ పని, నీది ఈ పని. తండ్రి పని ఏంటి? ఆయన చిత్తగిస్తాడు ఒకటి. కుమారుని పని ఏంటి? తండ్రి ఏదైతే చిత్తగిస్తాడో అదంతా సంపూర్ణం చేసే పని కుమారుంది. పరిశుద్ధాత్ముని పని ఏంటి? పరిశుద్ధాత్ముడు ఏం పని చేస్తాడు? తండ్రి కుమారులు ఏదైతే వాళ్ళు చేశారో దాన్ని మనల్ని విశ్వసించేటట్లు చేసి మనల్ని దేవుని యొద్దకు నడిపించే పని పరిశుద్ధాత్మని యొక్క పని అనేటువంటిది మనం చూసాము. అయితే దేవుని ప్రేమను మనం ఇంకా అర్థం చేసుకున్నట్లయితే ఫిలిప్పీ పత్రికకు తిప్పండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ వచనం గమనించారండి మీరు? దేవుడు ప్రేమాస్వరూపి అని మాట్లాడుతున్నాం. ఎంత ప్రేమాస్వరూపి అంటే మానవుని పోలికగా పుడుతూ ఉన్నాడు. ఆయన అంతస్తు ఏంటండి?
దేవుడితో సమానంగా ఉండే అంతస్తు అయినది. ఆయన అంతస్తు, ఆయన లెవెల్ ఏంటంటే పరలోకం. దేవుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావాలంటే ఎంత తగ్గింపు ఉండాలి? మీరు ఆలోచన చేశారా? ఆ లెవెల్లో నుంచి కింది లెవెల్లోకి రావాలంటే ఎంత తగ్గింపు ఉండాలి? పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నటువంటి కుమారుడు, పరలోకంలో సర్వసంపదలు కలిగినటువంటి కుమారుడు ఈ లోకానికి దిగి రావడానికి, మనుషుల పోలికగా పుట్టడానికి ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ అనేటువంటిది మీకు కనబడుతుందా? దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 8వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, తిప్పొద్దండి, నువ్వు సృష్టించిన సూర్యచంద్ర నక్షత్రములను నేను చూడగా నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. ఈ సూర్యచంద్ర నక్షత్రములను చూస్తే అద్భుతంగా కనపడుతున్నాయి. అందులో నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? వాడు ఒట్టివాడు, మట్టివాడు, మట్టికి ఊపిరి పోసి వాని కోసం నువ్వు పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి రావడానికి అంత గొప్పతనము అందులో ఏముంది అని అతడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు ఇంత ప్రేమ? దేవునికి ఎందుకు ఇంత ప్రేమ? మన కోసం ఎందుకు దిగి రావాలా? మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాలా? అంత స్పెషల్ మనలో ఏముంది? ఆయన కొరకు ఏమైనా ఇష్టమైనవి చేసినామా? ఆయనకి ఇష్టమైన నైవేద్యములు అర్పించినామా? ఆయనకి ఇష్టమైన కార్యాలు ఏవైనా మనం చేసినామంటే ఒక్కటి కూడా చేయలే. మనం శత్రువులమై ఉండగా క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడి. అందుకే మొదట ఆ ప్రేమను అర్థం చేసుకో. నీ కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి దిగొచ్చిన ఆ ప్రేమను అర్థం చేసుకో. అప్పుడు నువ్వు ఒకరినొకరిని ప్రేమించబద్దులై ఉన్నారని చెప్పి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఆ ప్రేమను తెలుసుకొని అప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమింపబద్దులై ఉన్నారు. మనం ఒకరినొకరు ఎప్పుడు ప్రేమిస్తాం? మొదట ప్రేమ అంటే ఏంటో తెలిస్తేనే కదా ప్రేమించేది. ప్రేమ అంటే ఏంటంటే అది ఆయన దగ్గర మాత్రమే మనం నేర్చుకోవాలి. దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపి ఎటువంటి వాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఏంటంటే దాసుని స్వరూపం ధరించుకొని దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇంతగా ప్రేమించాడు. మానవుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే ఆయన ప్రేమనే కారణం. ఇన్కార్నేషన్, నరవతారం ఎందుకు ఎత్తుతున్నాడు? దేవుడు నరవతారాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు? సృష్టికర్త పరమాత్మ, ఎవరికి అందని దేవుడు, ఎవరి ఊహకు అందని దేవుడు, ఎవరు కొలవలేని దేవుడు ఎందుకు మానవ అవతారం ఎత్తుతున్నాడంటే కేవలం ప్రేమనే కారణం. ప్రేమ స్వరూపి తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అట్లా తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథం అంతా శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనము చూడగలం. అయితే ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా చూడండి, అబ్రహాం విషయంలో కూడా ఆదికాండం 22వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. ఒక్కసారి అక్కడ తిప్పి ఉంచండి, నేను చెప్తాను. మొదటి 2 వచనాలు చదువుతాను చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పాను. ఇక్కడ దేవుడు ప్రేమస్వరూపి అన్నట్లు కనపడుతుందండి. కనబడుతుందా? లేక 100 ఏళ్ళకు పుట్టిన కుమారుని ఏం చేయమంటున్నాడు? బలిగా అర్పించమంటున్నాడు. చూసారా దేవుడు ఎటువంటి వాడండి? ఆయన ఏం దేవుడు? ఆయన ప్రేమస్వరూపే. లేక కుమారుని ఇచ్చినాడు, అది కూడా ముసలితనంలో ఇచ్చినాడు. మళ్ళీ ఆయనను తీసుకుపోయి బలిగా అర్పించమంటున్నాడు. ఈయన ఎక్కడ ప్రేమ కుమారుడు? ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. రేపు పొద్దున నిన్ను ఎవరో ఒకరిని దేవుడు అడుగుతాడు. దేవుడు నిన్ను రేపో ఎల్లుండో ఏదో ఒకటి అడుగుతాడు. నీ పిల్లల్ని అడుగుతాడు. ఇవ్వడానికి సిద్ధమా? దేవునికి ఇవ్వడానికి సిద్ధమా నువ్వు? అబ్రహామును అడిగినాడు. నిన్ను కూడా కొన్ని విషయాలు, బైబిల్ చెప్తున్నటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాముని ఎందుకు అడిగినాడంటే
అబ్రహాముకు దేవుని మీద ఆ ప్రేమ అట్లే ఉందా, ఆ విశ్వాసం అట్లే ఉందా అని అబ్రహాముతో పరీక్ష పెట్టినాడు. ఏంటి, నీకొక్కడే ఉన్న నీ కుమారుని తీసుకొని పోయి మోరియా పర్వతం మీద బలిగా అర్పించంగా అంతే అన్నాడు. అంటే అబ్రహాం ఏమన్నాడు, చిత్తం ప్రభు అని చెప్పి తెల్లవారుజామునే లేచి గంతలు కట్టి బయలుదేరుతున్నాడు. ఎందుకు దేవుడు పర్ఫెక్ట్గా ఇస్సాక్ అని చెప్పాడు? దేవుడు ఏమంటాడు తెలుసా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని వెళ్ళాలి నువ్వు అంటున్నాడు. ఆ మాట చెప్పకపోయింటే అబ్రహాం ఎవరిని తీసుకుపోతారు చెప్పండి? ఆయన ఇస్మాయిల్ని తీసుకుపోయేవాడు. ఇస్మాయిల్ని తీసుకుపోయి వీడు ఇందుకొరకే పుట్టినాడు, వీడిని బలిగా అర్పిస్తే కానీ సరిపోదు, వీడే కరెక్ట్ అని చెప్పి ఇస్మాయిల్ని పట్టుకొని పోయేవాడు. అందుకే దేవుడు కరెక్ట్గా ఏమంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుడు ఎవరు, ఇస్సాకు, నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని పోంటారు. తీరా అక్కడికి తీసుకుపోయిన తర్వాత బలి అర్పించడానికి వెళ్తే 11వ వచనం చదువుతాను చూడండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకుని ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడాను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని ఆ కుమారునికి మారుగా పెట్టి దహన బలిని బలిగా అర్పించాను. నీ కుమారుడు నాకు అవసరం లేదయ్యా, నీ కుమారు నాకు అవసరం లేదు, ఒక రోజున నా కుమారునే మీ కొరకు ఇవ్వబోతున్నాను, అది గమనించని అక్కడ చెప్పాడు పాఠం. హల్లెలూయా. నువ్వు ఇచ్చేదేం అవసరం లేదు. చాలామంది నన్ను తీసుకుపో ప్రభువా, నన్ను తీసుకుపో ప్రభువా, నన్ను ఎందుకు పెట్టినావు ఈ భూమి మీద, నన్ను తీసుకుపో నన్ను తీసుకుపో నన్ను తీసుకుపో. ఫెయిత్ ఎక్కువైపోయింది. ఈ ఫెయిత్ ఎక్కువైపోయి ఎక్కడికి పోయింది, పరలోకాన్ని దాటిపోయింది. పరలోకం వరకు ఉండాలి విశ్వాసం. కొంతమంది ఫెయిత్ పరలోకాన్ని దాటిపోతుంది. ఇది ఎక్కడైనా ఇక్కడ వచ్చినావు అనుకుంటే నువ్వు పరలోకాన్ని దాటిపోయినాడు, ఇంకా దేవుని లోకాన్ని దాటిపోయి ఈ ఫెయిత్ అక్కడికి వెళ్ళిపోయింది. నన్ను తీసుకుపో ప్రభువా, నన్ను తీసుకుపో ప్రభు అంటే దేవుడు ఆన్నే ఉండు అంటున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు, ఇక్కడ ఏం పని ఉంది అంటున్నాడు. అక్కడ ఏం పని ఉంది చెప్పండి పరలోకంలో. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీరు ఎవరైనా అట్లా ఉంటే నన్ను తీసుకుపో ప్రభువా, నన్ను తీసుకుపో ప్రభువా, ఈ లోకం వద్దు ప్రభువా, ఆ పరలోకానికే నేను వస్తాను ప్రభువా అని మీలో ఎవరైనా అంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడేం చేస్తావు వచ్చి, ఇక్కడ ఏం లేదు, ఆడ నిరంతరం దేవుణ్ణి ఆరాధించడం తప్ప అక్కడ ఏం పని లేదు. ఇక్కడనే ఉండు, మంచి ఆలోచన చేయి, ధర్మంలో నడుచు, గొప్ప కార్యాలు తలపెట్టు, గొప్ప కార్యాలు చెయ్యి, ఆశీర్వాదకరంగా బతుకు, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు జీవించని చెప్పి ఇక్కడ ఉండి నువ్వు గొప్ప కార్యాలు చేయని దేవుడు చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, తీసుకోమంటే నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ ప్రాణము నాకు అవసరం లేదు, నా ప్రాణాన్ని నా కుమారుని మీ కొరకు అనుగ్రహించబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం చూడండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు అని అంటున్నాడు. ఇక్కడ గమనించండి, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. అది చూడండి. ఫస్ట్ ఏంటి చూడాలి, మనకి ఎటువంటి ప్రేమను అనుగ్రహించానో చూడండి. కేవలం ప్రేమించడం మాత్రమే కాదండి. ఎటువంటి ప్రేమ అది, ఎటువంటి ప్రేమ అంటే మనం దేవుని పిల్లలుగా చేసుకునే ప్రేమ. అర్థమవుతుందండి? కేవలం మనల్ని ప్రేమించి పరలోకానికి తీసుకుపోతాడు అది కాదు, పిల్లలుగా చేసుకునేటువంటి ప్రేమ. పిల్లలేంటి, దేవుడు ఎట్టుకుంటాడు, ఆయన పరిశుద్ధుడు, మనము నరమాతులము, ఒట్టివారము, మట్టివారము, దుమ్ము ధూళి మనము. ఆయనేమో గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. ఆయనకు మనం పిల్లలేంటి, ఆయనతో సమానంగా ఎట్లుంటాం, మనం మనుషులం, ఆయన దేవుడు. దేవుని ప్రేమ ఎంత దాకా దిగొస్తుందంటే మన కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో. పుట్టినట్లు ఏముంది, మనకెట్టి ప్రేమ చూపెనో చూరుడి. మనకి ఎటువంటి ప్రేమ చూపాడండి, పిల్లలు అని పిలుస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి.
ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. చూసారా, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. అంటే పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. పిల్లలు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించానో చూరుడే అని 1 యోహాను 3:1 చూసాం కదా. మనం తండ్రి పిల్లలు అవ్వడానికి ఎటువంటి ప్రేమను చూపాడో మీరు ఆలోచన చేయండి. ఎటువంటి ప్రేమను చూపాడు? మరలా మీరు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని అంటున్నాడు. పిల్లలు లేని వారు ఎవరినైనా దత్తత తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి కలిగినదంతటికి వీళ్ళు వారసులు అవుతారా గారా? అవుతారు కదండి. చట్ట ప్రకారంగా వాళ్ళు పిల్లలు లేరు, ఒకరిని దత్తతకు తెచ్చుకొని వాళ్ళు పోషించుకున్నారు కాబట్టి వీళ్ళకి ఏం ఆస్తి ఉన్నా వాళ్ళు వీటికి వారసులు అవుతారు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఆయన దేవుడే, మనం మనుషులమే. ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడే, మనం సాధారణమైన మనుషులమే. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తులో మనల్ని కలిపేసి మనల్ని పిల్లలని పిలుస్తున్నాడు. దత్తపుత్రాత్మను మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మ లేదు. ఇప్పుడు దాస్యపాత్మ ఏంది? పాపంలో పడిపోయినాడే ఆదాము. అప్పుడు అంతా కూడా దాస్యపు ఆత్మ మన లోపలికి వచ్చింది. దేవుని పిల్లలు కాదు అప్పుడు మనము. ఎప్పుడైతే క్రీస్తు మన కొరకు చనిపోయి మన కొరకు ప్రాణాలను అర్పించాడో అప్పుడు మనం క్రీస్తులోకి వచ్చాము. క్రీస్తు ద్వారా మనం దేవుని అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మరలా భయపడటకు దాస్యపు ఆత్మ లేదు మీలో, దత్తపుత్రాత్మ అంటే మనల్ని పిల్లలుగా చేసుకున్నాడు అంటున్నాడు. దేవుని ప్రేమ చివరికి మనల్ని ఏం చేసిందంటే తన పిల్లలుగా చేసుకునేది. అప్పుడు 16వ వచనం చదువుతాం చూడండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది. దేవుని పిల్లలమని గుర్తెరగాలి మనం ఫస్ట్. హల్లెలూయా. ఇది మొదట మనం గుర్తెరగాలి. మనము దేవుని పిల్లలం, దేవుని పిల్లలం. తర్వాత 17వ వచనం, మనం పిల్లలమైతే దేనికి వారసులు? పిల్లలైతే వారసులా కాదండి. కొంతమంది పిల్లలు ఊక కొట్లాడుతుంటారు. ఏం సంపాదించినావు, ఏం చేసి పెట్టినావు, ఏం కూడబెట్టినావు, ఊక కన్నవు, ఏం సంపాదించలే. మంచివాడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడంట. హల్లెలూయా. అది ఎట్లా ఆశీర్వాదం, ఎట్లా వస్తుంది ఆశీర్వాదం? ఆశీర్వాదం ఎట్లా వస్తుందండి? అది ఉదయం లేచినప్పటి నుంచి నా పిల్లలు బాగుండాలా, నేను బాగుండాలా, నేను దాచుకోవాలా, నేను కష్టపడాలా. ఎందుకు కష్టపడుతున్నావు అని అడిగి చూడండి బయట అందరినీ. ఎందుకు పొద్దుమూకులు కష్టపడుతున్నావు అని అడిగితే ఉన్నారు కదా ఇంట్లో, వానికి ఫీజు కట్టాలా, ఈమెకు అన్ని తెచ్చిపెట్టాలా, ఈమెకు అది కొనాలా, ఇది కొనాలా, అందుకే కష్టపడుతున్నా. నేను నా పిల్లలు నాకు ఈ ఉద్దేశంతో పని చేస్తే ఎప్పుడు వర్ధిల్లం. ఏ ఉద్దేశంతో పని చేయాలా? అక్కర గలవానికి పంచిపెట్టు నిమిత్తం మీ చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలేనని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అక్కర గలవానికి పంచిపెట్టేంత నీ దగ్గర ఉండేటట్లు నేను ఆ విధమైన రీతిలో ఎదగాలి ప్రభు అని చెప్పి ఆ ఉద్దేశంతో మనం కష్టపడి పని చేయాలి. అట్లా పని చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. ఎంత అటాచ్మెంట్ చేశాడో చూడండి. క్రీస్తుతో పాటు ఏం చేశాడంటే ఆయనతో పాటు క్రీస్తుతో పాటు, క్రీస్తు దేవుని కుమారుడు, ఆయనతో మనల్ని ఏకం చేసి క్రీస్తు తోటి వారసులం అంటున్నాడు. అంటే క్రీస్తుతో పాటు మనం కూడా దేవుని పిల్లలం అయిపోయినాం. క్రీస్తుతో పాటు మనం కూడా దేవుని పిల్లలం అయిపోయినాం. అంత మాత్రమే కాదు, ఆయన తోటి వారసులం. దేనికి ఆయన వారసుడు? మనం పిల్లలమైతే వారసులం. దేనికి వారసులం? కల్వరి శిలువలో ఏం జరిగింది? కల్వరి శిలువలో ఏం జరిగిందండి? మనం ఆయన నమ్ముకుంటే పరలోకానికి పోతాం, అంతే కదా. కొంతమంది క్రైస్తవుల ప్రార్థన ఎట్లుంటుంది? ప్రభువా ఎట్లా ఒకటో బతుకుతున్న పరలోకంలో ఒక చిన్న గుడిసే చాలు, ఒక మూలకు చిన్న గుడిసే ఒక మూలకి తండ్రి, అంతే నాకు చాలు, ఏమొద్దు. పరలోకంలో గుడిసెలు ఉన్నాయనుకుంటున్నారా?
బంగారంతో రోడ్లు వేసి వజ్ర వైడూర్యాలతో ఇక్కడ భూలోకంలో తార్ రోడ్లు వేయనికనే కష్టపడుతున్నారు, ఎవరు పట్టించుకుంటలేరు. అక్కడ దేవుడు బంగారంతో రోడ్లు వేసినాడు. అద్భుతకరమైన పట్టణంలోకి మనల్ని తీసుకుపోతున్నాడు దేవుడు. ఈ లోకంలో దేనికి నువ్వు వారసుడుగా ఉన్నావో అది గమనించు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక పెద్ద ఆయన చనిపోతూ పెద్ద ఆవిడే ఒక టైటిల్ డీడ్ అంటారు కదండి. టైటిల్ డీడ్ అంటే పత్రం, ఆస్తి పత్రం. టైటిల్ డీడ్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చింది, చనిపోయే ముందు ఇచ్చింది. ఇస్తే చనిపోతూ చివరిగా ఇచ్చింది ఈ పత్రం అని చెప్పి ఫ్రేమ్ కట్టించి గోడకు పెట్టుకున్నారు. వాళ్ళకి చదువు రాదు. చదువు రానందుకు ఏదో చనిపోతే ఇచ్చింది ఒక కాగితము, ఆమె గుర్తుగా పెట్టుకుందాం మనం అని చెప్పి దానికి ఫ్రేమ్ కట్టించుకొని 20 ఏళ్ళు బతికినారు. అసలు ఆ ఫ్రేమ్లో, ఆ పత్రంలో ఏముందో తెలుసా అండి? ఒకరోజు ఆ ఇంట్లోకి ప్రార్థన చేయడానికి వెళ్ళిన పాస్టర్ చదువుకున్నవాడు కనుక ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పత్రాన్ని చదివినాడు. ఆ పత్రాన్ని చదివితే వాళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు దేనికి వారసులని ఆమె జాగ్రత్తగా వాళ్ళ కొరకు ఏమేమి దాచిపెట్టిందో అన్నీ ఆ పత్రంలో రాసి చనిపోతూ వాళ్ళకి ఇచ్చిందంట. ఇంటి వాళ్ళకి చదువు రాక 20 ఏళ్ళు ఆస్తిపరులు అయితే దరిద్రులుగా బతికినారు. అర్థమైందండి? 20 సంవత్సరాలు ఆస్తిపరులుగా ఉండి దరిద్రులుగా బతికారు. ఇది ఎక్కడి కథ అండి? నువ్వు దేనికి వారసుడుగా ఉన్నావో తెలుసుకోకుండా 20 ఏళ్ళు దరిద్రంలో నువ్వు బతికావు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనం పిల్లలమైతే వారసులం. హల్లెలూయా. దేనికి వారసులు మీరు? దేనికి వారసులు? కల్వరి శిలువలో యేసుక్రీస్తు కేవలం నువ్వు చనిపోతే పరలోకానికి తీసుకుపోవడానికి కాదు ఆయన ప్రాణం పెట్టింది. నరావతారం తీసుకొని ప్రాణం పెట్టింది ఏంటి? అన్నిటికీ నువ్వు వారసుడివి. దేనికి వారసుడివి? అన్ని ఐశ్వర్యాలకు, అన్ని ఆశీర్వాదాలకు నువ్వు వారసుడివి. అన్ని స్వస్థతకు వారసుడివి. దేవుని దీవెనలకు వారసుడివి. దేవుని కృపకు వారసుడివి. దేవుని దయను పొందుటకు వారసుడివి. ఆయన కటాక్షము, ఆయన దయ, దీర్ఘశాంతం పొందుకోవడానికి మనందరం దేవునితో, క్రీస్తుతో పాటు దేవుని దగ్గర మనం వారసులం. క్రీస్తుకు ఏవేవైతే సొంతమై ఉన్నాయో వాటన్నిటికీ మనం వారసులం అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు దేనికి వారసుడు అంటే వాటన్నిటికి కూడా నువ్వు వారసుడు. అది గుర్తించి మనము జీవించినట్లయితే జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. క్రీస్తు కేవలం చనిపోయింది మన పాపముల నిమిత్తమే కాదు, అబ్రహాము యొక్క ఆశీర్వచనం మనకు కలుగునట్లు క్రీస్తు కల్వరి శిలువలో శాపముగా మ్రాను మీద వేలాడదీయబడ్డాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. వచ్చే వారం కొనసాగించుకుందాం.